హల్లెలూయా. బాగున్నారా? ప్రభు నామమును బట్టి, ప్రభు కృపను బట్టి దినదినాభివృద్ధి చెందుతున్నారా? రండి, ప్రార్థన చేసుకొని నేటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలు వినుటకు ప్రభువానైనా తండ్రి, నీ జనులు ప్రభువానైనా తండ్రి, ఆశతో ఉండగా ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరచమని మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనము మన జీవితంలో ప్రతిరోజు ఈ లోకంలో ప్రతి మనిషిని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటాం. భార్య భర్తను సంతోషపెట్టాలని, భర్త భార్యను సంతోషపెట్టాలని, తల్లిదండ్రులుగా పిల్లల్ని సంతోషపెట్టాలని, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల బర్త్డేలు వచ్చినప్పుడు, మ్యారేజ్ డేస్ వచ్చినప్పుడు ఏదో ఒక బహుమతులు కొనిపించి వారిని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటాం. మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ని ఎప్పుడు హ్యాపీగా ఉంచాలని, మన వల్ల ఎవరు నొచ్చుకోకూడదు, ఎవరు బాధపడకూడదు, ఒకవేళ మనం బాధపడినా సరే వాళ్ళను సంతోషపెడుతూ ఉండాలి అని మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు సేవకుడిగా ఒక మాటను నేను మీతో మాట్లాడాలని, అడగాలని ఆశపడుచుండగా ఎప్పుడన్నా ఆలోచించారా? హౌ డు ఐ మేక్ గాడ్ హ్యాపీ? నేను దేవుణ్ణి ఎలాగ సంతోషపెట్టగలను అని ఎప్పుడైనా ఆలోచించావా? దేవుణ్ణి సంతోషపరచాలి అని ఎప్పుడన్నా ప్రార్థన చేసి, దేవుడా నేను ఏ విధంగా సంతోషపెట్టగలను అడిగావా? ఈరోజు దేవుడు ఏ కార్యము ద్వారా సంతోషపడతాడు, మనం ఏమి చేసి దేవుణ్ణి సంతోషపరచగలమో పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 1 Samuel 15:22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒక దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. వీ కెన్ మేక్ గాడ్ హ్యాపీ బై ఒబేయింగ్ హిస్ వర్డ్స్. దేవుని మాటను విని మనము దేవుణ్ణి సంతోషపరచగలం. ఈరోజు ప్రభు యొక్క వాక్యము చెప్తా ఉంది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమనే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకిష్టమైనది. దేవుని గురించిన జ్ఞానము నువ్వు కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడంట. మరి దేవుని గురించినటువంటి జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? దేవుని గురించినటువంటి విషయాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? పరిశుద్ధ గ్రంథమునందు. మనం బైబిల్ చదవడం ద్వారా, బైబిల్లోని సత్యాలను, మర్మాలను ధ్యానించడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టగలమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. హౌ డు ఐ మేక్ గాడ్ హ్యాపీ అంటే బై ఒబేయింగ్ హిస్ వర్డ్స్. ఆయన పరిశుద్ధ గ్రంథమును చదువుట ద్వారా, ఆ గ్రంథంలోని మాటలను నువ్వు గైకొని వాటిని ఆచరించుట ద్వారా ఈరోజు దేవుని నువ్వు సంతోషపరచగలవు. సామెతలు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ప్రావర్బ్స్ 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఈరోజు దేవుని గురించిన జ్ఞానం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట. యెహోవా యందు భయభక్తులు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈరోజు జ్ఞానము కొరకు ప్రపంచమంతా, దేశమంతా మరి తిరుగుతున్నారు. ఈ దేశంలో చదివితే జ్ఞానం సరిపోదని ఇతర దేశాలకు, అబ్రాడ్కి వెళ్ళి చదువుతున్నారు. ఎందుకంటే అక్కడ వారు జ్ఞానవంతులు అని. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము చదువుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మరి అన్ని ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇజ్రాయేల్ దేశానికి నోబెల్ బహుమతులు ఎక్కువగా రావడానికి గల కారణం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇశ్రాయేలు ప్రజలు జీవించుట. ఈరోజు దేవుడి నామము కలిగినటువంటి ఆ దేశపు జనులు నోబెల్ బహుమతులలో, ప్రపంచ దేశాలలో ఏ దేశమునకు ఎక్కువగా నోబెల్ బహుమతులు వచ్చినాయంటే ఇజ్రాయెల్ దేశం వారికి. ఎందుకు వారు జ్ఞానవంతులు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన.
యోబు గ్రంథంలో రాయబడి ఉంది కదా. యోబు 28:28 చదువుకుందాం. యోబు గ్రంథము 28:28. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం, దుష్టత్వమును విడుచుట. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఈరోజు జ్ఞానం కొరకు గూగుల్ సెర్చ్ చేస్తాను, జ్ఞానం కొరకు ఇతరుల మీద ఆధారపడతాను. ఇతరులు నాకు ఈ విషయం తెలియదండి అని ఇతరుల మీద ఆధారపడి మోసపోతున్నావు. మరి ఎందుకయ్యా ఈ విషయం నీకు బోధపడలేదా? నీకు దీని గురించి జ్ఞానం లేదా? దీని గురించి తెలివి లేదా? దీని గురించి అవగాహన లేదా అని అడిగితే ఏమో అండి నాకు తెలియదు. మరి బాగా చదువుకున్నావు, ఈరోజు ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఇతరుల మీద ఆధారపడుతున్నావు, గూగుల్ మీద ఆధారపడుతున్నావు. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా యందు భయభక్తులు కలిగి ఉంటే ఈరోజు జ్ఞానమును నీకు నేను మెండుగా దయచేస్తాను. కొలసి 2:3 రాయబడి ఉంది కదా, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. ఈరోజు యెహోవా మాట వినుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నీ జీవితంలో దేవుడిని నువ్వు ఘనపరిచేటువంటి విషయం. దేవుడిని సంతోషపెట్టాలంటే, దేవుణ్ణి నువ్వు మహిమపరచాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఆ మాటల ద్వారా జ్ఞానమును సంపాదించాలి. ఆ జ్ఞానము ఈ లోకంలో మనకు వెలుగై మన జీవితాలకు ఒక గొప్ప మాదిరిని చూపించడానికి పరిశుద్ధ గ్రంథము ఎంతగానో ఈ మానవాళికి ఉపయోగపడుతుంది. అన్ని పుస్తకాలు మనుషులు రచించారేమో కానీ ఈ పరిశుద్ధ గ్రంథము ధర్మశాస్త్రమును రచించినది పరిశుద్ధాత్మ దేవుడు. ఆథర్స్ మే డిఫరెంట్, ప్రతి ఒక్క గ్రంథానికి గ్రంథకర్త వేరేమో కానీ ఆ గ్రంథకర్తలతో రాయించిన వారు మాత్రం ఒకరే, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చర్చ్, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడ సహోదరి, జ్ఞానము కొరకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావేమో, జ్ఞానం కొరకు స్పెషల్ క్లాసులకు వెళ్తున్నావేమో, ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నావేమో, గొప్ప గొప్ప వారి కాళ్ళు పట్టుకొని నాకు ఇది నేర్పించండి ఇది నేర్పించండి అని అడుగుతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా యందు భయభక్తులు కలిగి నా మాట వింటే యు మేక్ మీ హ్యాపీ అండ్ ఐ విల్ బ్లెస్ యూ విత్ నాలెడ్జ్. హల్లెలూయా. నీవు ఆయన మాట వినుట ద్వారా ఆయన్ని సంతోషపరుస్తావో ఆయన నిన్ను సర్వ సమృద్ధిలోనికి, సర్వ జ్ఞానములోనికి నిన్ను నడిపిస్తాడు. మాట వినుట వలన దేవుడు సంతోషపడతాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆది యందు ఆదాము దేవుడి మాట వినక, దేవుడి మాటకు లోబడక తన జీవితంలో శాపమును కొని తెచ్చుకున్నాడు. చూద్దాం, ఆదికాండము 3:17 చదువుకుందాం. ఆదికాండము 3:17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. ఆదాముతో దేవుడు అంటున్నాడు, నీవు నా మాట వినవయ్యా అంటే నువ్వు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండుని, నేను ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆర్డర్ని నువ్వు నా మాటను మీరావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని వాక్యం సెలవిస్తోంది కదా. యోహాను రాసినటువంటి 1 పత్రిక 3:4 పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈరోజు దేవుడి మాట వినకపోవడము కేవలము నీ అజ్ఞానం మాత్రమే కాదు, కానీ మాట వినకపోవడము పాపము. ఆదాము దేవుడి మాట వినక తన జీవితంలో శాపమును తెచ్చుకున్నాడు. మరి మరణమే లేనటువంటి ఆదాము జీవితంలోకి మరణము, వేదన, దుఃఖము, బాధ, శ్రమ లేనటువంటి తమ జీవితాలలో వేదనను ప్రారంభించుకున్నాడు. ఆనందంగా ఆ ఏదోను వనంలో ఉండాల్సినటువంటి ఆదాము ఏదోను వనము నుండి బయటికి తరిమివేయబడ్డాడు. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు దేవుడి మాటకు విధేయత చూపుతున్నావా? ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావా? జ్ఞానము లేదని ఇతరులతో అనిపించుకుంటున్నావా? ఎంత అయినా చెప్పు, వీడికి ఎన్నిసార్లైనా నేర్పించినవి వీడు నేర్చుకోలేకపోతున్నాడు, వీడికి జ్ఞానం లేదు, బుద్ధి లేదు అని ఇతరులతో, టీచర్లతో, పెద్దలతో అనిపించుకుంటున్నావా? అయితే ఈ మాటలు నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. The fear of the Lord is the beginning of knowledge. ఆయన యందు సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానములు గుప్తములై ఉండగా ఈరోజు ఆయన మాట నువ్వు వింటావా?
ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆదాము వలె ఆజ్ఞ అతిక్రమము చేసి పాపము చేసి శాపమును పాపమును తమ జీవితంలోకి తెచ్చుకున్న వారి వలె కాక దేవుని మాటకు విధేయత చూపుదామా? సౌలు దేవుడి మాటకు లోబడక, దేవుడి మాట వినక తన కిరీటమును జీవ కిరీటమును పోగొట్టుకున్నాడు. ఈ లోకములో రాజుగా ఉండాల్సినటువంటి ఆ రాజకిరీటమును చనిపోయిన తర్వాత పరలోకములో దేవుడిచ్చు జీవ కిరీటమును పోగొట్టుకున్నాడు. అవును నా ప్రియ సంగమ, విలాప వాక్యములలో మనము చదివితే విలాప వాక్యములు 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. విలాప వాక్యములు 5:16. మా తల మీద నుండి కిరీటం పడిపోయిను, మేము పాపం చేసి ఉన్నాము, మాకు శ్రమ. ఈ మాట చదివినప్పుడల్లా నాకు సౌలు గుర్తుకొస్తూ ఉంటాడు. అమాలేకీయులని, ఆ పాపాత్ములైన అమాలేకీయుల్ని మొత్తముగా హతము చేసి వారి పశువులనేమి, గొడ్లనేమి, ఒంటెలనేమి, గాడిదలనేమి వాటన్నిటినీ అక్కడే వధించమని దేవుడు సెలవిచ్చి ఉండగా సౌలు దేవుడి మాటకు లోబడక వాటిలో శ్రేష్టమైనటివి క్రొవ్వినటివి తీసుకొని వచ్చి తిరిగి యెహోవాకే బలి అర్పిస్తాను అన్నప్పుడు సమూయేలు అంటాడు, బలులు కోరేవాడు కాదు నీ దేవుడు, ఆయన మాట వినేవాడిని ప్రేమించేవాడు దేవుడు. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఆయన మాటను వినేవారిని ప్రేమించే దేవుడు, హెచ్చించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. మాట వినుట శ్రేష్టము కానీ నీ బలులు, నీ కానుకలు, నీ యొక్క ఏవి దేవుడు కోరుకోవడం లేదు. కొంతమంది అంటారు, కానుకలు వేస్తాం బ్రదర్, చర్చికి రాకుండా పర్వాలేదు కానీ కానుక టైంకి వచ్చి ఆఫరింగ్ వేసి వెళ్ళిపోతే దేవుడు దీవిస్తాడని. ఈలోక దేవుళ్ళు దీవిస్తారేమో కానీ నీ దేవుడు మాట వింటేనే దీవిస్తాడు. ఆయన మాటకు నువ్వు విధేయత చూపిస్తేనే దీవిస్తాడు. ఒబీడియన్స్ లీడ్స్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. దేవుడి మాట వింటే అడిషన్ కాదండి, మల్టిప్లికేషన్. అడిషన్ అంటే 1+1 1. అదే దేవుడి యొక్క మాట విని విధేయత చూపిస్తే 3+3 6 అవుతుంది, 3 × 3 9 అవుతాయి. అంటే అడిషన్లో ఉండే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కాదు కానీ నీ దేవుడు ఇంటూ చేసే దేవుడు నీ దేవుడు, మల్టిప్లై చేసేవాడు నీ దేవుడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుంది అని. ఏమీ లేని అబ్రహాము జీవితంలో కుమారుడే పుట్టడు అని ఆశలు అనగారిన అబ్రహాము జీవితంలో ద ఒబీడియన్స్ ఆఫ్ అబ్రహాం లీడ్స్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. చదువుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. ఆదికాండము 22:15. యెహోవా దూత రెండో మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గౌని స్వాధీనపరుచుకుందురు. మరియు నువ్వు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడునని నీ తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆదికాండం 22, 15, 16, 17, 18 వచనాల్లో మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నీవు నా మాట వినినందుకు ఒక్కగానొక్క నీ కొడుకైన ఇస్సాకును బలి ఇయ్యక వెనుతీయనందుకు ఈరోజు నువ్వు చూపించినటువంటి కంప్లీట్ ఒబీడియన్స్ని బట్టి నీ సంతానం ఆశీర్వదించబడుతుంది. నీ సంతానం ఇసుక రేణువుల వలె అవుతుంది. నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె అవుతుంది. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని సంగమ, నీకు ఓపిక ఉంటే మీ ఇంటి మిద్దెపైకి డాబా మీదకి వెళ్ళి ఆకాశ నక్షత్రాలను లెక్కబెట్టడానికి ప్రయత్నించండి. మీ ఇంటి దగ్గర ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఒక గుప్పెడు ఇసుక తీసుకొని వచ్చి వాటిని ఎంచడానికి, కౌంట్ చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు ఒబే మై వర్డ్స్, నీవు నా మాట వింటే నిన్ను ఆ విధంగా ఆశీర్వదించబోతున్నాను. హల్లెలూయా. నీ ఆశీర్వాదాలు కౌంట్ చేసుకోవడానికి నీకు ఓపిక సరిపోదు. నీ ఆశీర్వాదాలను లెక్క పెట్టడానికి నీ జ్ఞానం సరిపోదు. ఈ లోకంలో అజ్ఞానులను దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుకోవడానికి ఎంచుకుంటాడు. ఈరోజు నేను అజ్ఞానిని ప్రభువా, జ్ఞానము లేదు, అందరూ నన్ను అజ్ఞాని 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 అని హేళన చేస్తున్నారని బాధపడుతున్నావా? ఎంత ప్రయత్నించినను ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోలేకున్నావా? ఎంత ప్రయత్నించినను కంప్యూటర్ గురించి అర్థం కావడం లేదా? ఎంత ప్రయత్నించినను అదేదో ఒక రాకెట్ సైన్స్ లాగా ఒక సబ్జెక్ట్ నిన్ను భయపెడతా ఉందా?
ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరుడా. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఆయన మాట విని నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆ యొక్క యెహోవా ధర్మశాస్త్రము యందు నీవు ఆనందిస్తే, ఈ మాటలు నీతోనే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఒబే మై వర్డ్స్ ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్ టు మెనీ నేషన్స్. అబ్రహాము యొక్క విధేయత ఇన్యూమరబుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఈ రోజుటికి నా సంతానము, నాకు పుట్టినటువంటి బిడ్డలు అబ్రహాము సంతానమే. నా సంతానంకు రేపటి తరంలో పుట్టబోయే బిడ్డలు కూడా అబ్రహాము సంతానమే. ఎలాగున అంటే విశ్వాసము ద్వారా మనం అందరము అబ్రహాము కుమారులం. ఒక్క కుమారుడు కూడా లేడు. 100 ఏళ్ల వయసులో ఇది అసాధ్యము అనుకున్న అబ్రహాము జీవితంలో ఆయన చనిపోయి ఎన్ని వేల సంవత్సరాలు అయిందో నాకు తెలియదు, కానీ ఆయనకు సంతానము పుడుతూనే ఉన్నారు. హల్లెలూయా. నీ మాట నా మాట గతించిపోనేమో కానీ ఈ మాట ఇస్తున్న దేవుడి మాట గతించిపోదు. ఆకాశము భూమి అయినా గతించినేమో కానీ నా మాట గతించిపోదన్న ఆ యేసు క్రీస్తు, ఆ పరిశుద్ధాత్ముడు, ఆ త్రియేక దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఓ యవనుడా, ఓ యవనస్తురాలా, సబ్జెక్ట్ అర్థం కావడం లేదా? కంప్యూటర్ గురించి జ్ఞానం సరిపోవడం లేదా? ఈ లోకంలో టెక్నాలజీ ఏఐ వచ్చేసిన తర్వాత ప్రతిదీ ఏఐ మీద ఆధారపడుతూ వాటితో సహవాసం చేస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నా మాట విని నాకు నువ్వు విధేయత చూపగలిగితే నిన్ను జ్ఞానముతో నింపుతాను. సలోమోను వంటి జ్ఞానవంతుడు ఈ లోకములో, ఈ ప్రపంచంలో లేనే లేడు. అతని యొక్క జ్ఞానము కొరకు ఇతర దేశముల నుండి వచ్చి ఆయన జ్ఞానయుక్తమైన మాటలు విని ఆయనకు కానుకలు సమర్పించి వెళ్ళేటువంటి వారు. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? దావీదు నుండి వచ్చిందా? జీనియాలజీ నుంచి వచ్చిందా? గొర్రెల కాపరి కొడుకు గొప్ప జ్ఞానవంతుడు, తత్వవేత్త, స్కాలర్, సైంటిస్ట్ ఎలా అయ్యాడు? బికాస్ హీ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి విధేయత, దేవునికి ఒబీడియన్స్ చూపించాడు కాబట్టే హీ వాస్ బ్లెస్డ్ విత్ నాలెడ్జ్. ఈరోజు ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని సంగమా, పొట్టేళ్ళు సమర్పించుట కంటే, నీ కానుకలు సమర్పించుట కంటే, క్రొవ్విన వాటిని దేవుడికి బలులు అర్పించుట కంటే, క్రొవ్విన నీ హృదయాన్ని, అవిధేయత చూపించే నీ హృదయాన్ని దేవుడికి ఇస్తావా? ప్రభువా, నేను పాపిని, ప్రభువా నేను అజ్ఞానముతో నీ మాట వినక సౌలు వలె అవిధేయత చూపించి మా కిరీటమును పోగొట్టుకున్నాను ప్రభువా అని ఈరోజు నువ్వు పశ్చాత్తాపమును నొందగలిగితే, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ అండ్ ఐ విల్ మల్టిప్లై యూ. అవిధేయత కిరీటం పోగొడితే విధేయత కిరీటమునిస్తుంది. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. లూకా 11:28. దేవుని వాక్యమును విని దాని గైకొను వారు మరిధన్యులని చెప్పెను. బ్లెస్డ్ రాదర్ ఆర్ దోస్ హూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఒబే ఇట్. ఎవరైతే దేవుని మాట విని విధేయత చూపుతారో వారు మరిధన్యులు. ఈరోజు బ్లెస్సింగ్స్ కోసము పోప్ ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్తున్నావా? బ్లెస్సింగ్స్ కోసము ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నావా? అవసరం లేదు. ప్రపంచమంతా నువ్వు తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదు. దేవుని మాట విని దాన్ని గైకొంటే, ధర్మశాస్త్రమందు నువ్వు ఆనందించగలిగితే, నీటి ఏరున నాటబడిన వాడవై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావని మొదటి కీర్తనలో కీర్తనాకారుడు చెప్తాడు. ఒబేయింగ్ అండ్ ఒబీడియన్స్ లీడ్స్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అవిధేయత మన కిరీటమును తీసివేస్తుంది. దేవుని వాక్యంలో చూస్తే మొదటి యోహాను పత్రిక, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 3:22 చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఏమడిగినా అది దేవుడు దయచేస్తాడు. ఎప్పుడు? ఆయన మాట నీవు విన్నప్పుడు. ఈరోజు నువ్వు ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుడి మాటకు లోబడి
విధేయత చూపుతూ ఆయన మాటలు మేము వింటాం ప్రభువా. ఇంతవరకు చేసినటువంటి పాపమును బట్టి పశ్చాత్తాపడుతున్నాం ప్రభువా, క్షమించండి ప్రభువా అని మోకరించి పశ్చాత్తాపడగలిగితే నువ్వు ఏం అడుగుతావో అడుగు, నేను నీకు అది ఇస్తానంటున్నాడు దేవుడు. ఇఫ్ యు ఒబే మై వర్డ్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఐ విల్ గివ్ యూ. నీకేమి కావాలో అడుగు, అది నేను నీకు దయచేస్తాను. కానీ ఒక్క షరతు, నా మాటని విని గైకొను. ఆదాము వలె, సౌలు వలె దేవుని మాటకు లోబడక అవిధేయత చూపించి కిరీటము పోగొట్టుకునే స్థితిలో నీ జీవితం ఉంటే, ఈ మాటలు నీకే ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఒబే యువర్ లార్డ్. దేవునికి విధేయత చూపించు. దేవునికి విధేయత చూపించిన వారు వర్ధిల్లుతూ వచ్చినారు. ఒక దావీదు, ఒక యోసేపు, ఒక దానియేలు. విధేయత వారిని ఉన్నత స్థితిలో ఉంచింది. ఈరోజు అవిధేయుడిగా ఉన్నావా? అవిధేయతలో నీ జీవితం మునిగిపోయిందా? కమ్ టు లార్డ్, రిపెంట్ యువర్ సెల్ఫ్, ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ మాటలు ఈ సమయంలో నువ్వు విని, దేవుని మాట నేను వింటానని ఈ సమయంలో నువ్వు నీ నోటితో ఒప్పుకోగలిగితే, దేవుడు అంటున్నాడు, నీకేం కావాలో అడుగు, ఐ విల్ గివ్ యూ. అడుగుడే మీకు ఇవ్వబడును. ఎప్పుడంటే దేవునికి నువ్వు విధేయత చూపించినప్పుడు. యోహాను సువార్త 15:14 చదువుకుందాం. యోహాను సువార్త 15:14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఎంత గొప్ప మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా మాటలు మీరు వింటే మీరు నాకు స్నేహితులై ఉంటారు. మనకి ఏ అవసరమైనా మనం తండ్రికి ఫోన్ చేస్తామా, తల్లికి ఫోన్ చేస్తామంటే ఫస్ట్ స్నేహితుడికి ఫోన్ చేస్తాం. నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ యొక్క ప్రతి విధమైన కష్టములో, నష్టములో, బాధములో మనకు జ్ఞాపకం వచ్చేది స్నేహితుడు. తన స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టిన వాడికంటే గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉంటారా? ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు, మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నా ఆజ్ఞలు గైకొంటే నేను నీకు స్నేహితుడినై ఉంటా. నువ్వు నా ఆజ్ఞలు గైకొంటే నువ్వు అడిగింది నీకు చేస్తా. నువ్వు నాకు విధేయత చూపిస్తే నేను జ్ఞానముతో నింపుతా. ఈ లోకంలో నీకంటే జ్ఞానవంతుడు ఎవరూ లేకుండా నిన్ను నువ్వు మార్చుకోవాలంటే ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, కోచింగ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోటునే మోకరించి నీ 2 చేతులు ఆకాశం వైపుకి చూపిస్తూ రహస్యమందున్న నీ తండ్రికి నీ గదిలో రహస్యంగా ఈ ప్రార్థన చేస్తావా? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన తండ్రి ఆశీర్వదించండి ప్రభువా. జ్ఞానముతో నింపండి ప్రభువా. జ్ఞానము కొరకునైనా ఈ లోకములో వ్యర్థమైన వాటిని నాయన తండ్రి ఆశ్రయించుట కంటే ప్రభువా నీ పాదాల చెంత గుప్తములై ఉన్న జ్ఞానమును ప్రభువా, జ్ఞానమును నీవు అడగండి, నీకు జ్ఞానమును ఇస్తాను. యాకోబు 1:5 ప్రకారం ఎవ్వరిని త్రోసివేయక ప్రతి ఒక్కరికి ధారాళముగా దయచేస్తానంటున్నటువంటి నీ మాటలు ప్రభువా ఈరోజు విశ్వసించి అబ్రహాం వలె విధేయత చూపుటకు, మల్టిప్లికేషన్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ నైనా పొందుకోవడానికి కృప దయచేయమని యేసయ్యా ఈ మాటలు వల్ల హృదయంలో ఫలించినైనా అపవాది ఎత్తుకొని పోక అగ్ని కంచుతో ఈ పరిశుద్ధమైనటువంటి అగ్ని వంటి మాటలను భద్రపరచమని వారిని దీవించి ఆశీర్వదించమని సర్వోన్నతుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.